హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SPR మీడియా వర్క్స్. అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గం అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20,773 మంది ఓటర్లు ఉన్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఈ ప్రాంతం వైసీపీకి కంచుకోట. అలాంటి కంచుకోటని బద్దలు కొట్టాలని టీడీపీ వ్యూహాలు పన్నుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చెట్టి ఫల్గుణ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి సివేరి సోమ, కాంగ్రెస్ అభ్యర్థి వంజంగి కాంతమ్మ, ఇండిపెండెంట్ అభ్యర్థి గంగాధర స్వామి శెట్టి, బీఎస్పీ అభ్యర్థి పాంగి రాజారావు మరియు పీఆర్పీ అభ్యర్థి మండి జయపతిలపై పోటీ చేసి 402 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి సివేరి సోమ మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి రవిబాబు కుంబలపై పోటీ చేసి 34,053 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ, ఏఐఎఫ్బి అభ్యర్థి డోను దొర సియారి మరియు టీడీపీ అభ్యర్థి కిడారి శ్రావణ్ కుమార్లపై పోటీ చేసి 25,441 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం, బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు, కాంగ్రెస్ అభ్యర్థి శెట్టి గంగాధర స్వామి, సిపిఐ అభ్యర్థి దీసరి గంగరాజు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి డోను దొర సియారీల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.